హే చామ్స్, చెప్పాను కదా ఏ వీడియో పోస్ట్ చేస్తానని చెప్పి. సో ఇవి నేను క్రియేట్ చేసిన ఇమేజెస్ అనమాట. స్టోరీ మొత్తం చాట్‌జీపీటీ నుంచి అయితే తీసుకున్నాను. తెలుగు టెక్ ప్యాడ్ ఛానల్ చూసి నేను ఫుల్ ఇన్స్పైర్ అయిపోయాను అనమాట. సో అది చూసే చేశాను అండ్ వీడియో కూడా చూపిస్తాను. అసలు నేను చేశాను ఎలా ఉందో చూసి చెప్పేసి. ఒక రాజ్యంలో సంజన అనే ఒక యువరాణి ఉండేది. అయితే తనకి తన అందం అంటే ఎంతో ముక్తి. అందరూ తననే ప్రేమించాలి, తనకన్నా అందగత్తె ఎవరూ లేరని భావిస్తూ ఉండేది. అయితే ఒకరోజు తోటలో నడుస్తూ ఉండగా ఒక పువ్వుని చూసి ఇది ఏంటి ఇంత అసహ్యంగా ఉంది అని చెప్పి పువ్వుని తెంచేసి తోటమాలితో కోపంగా మాట్లాడుతుంది. అది చూసి నవ్విన తోటమాలి, పువ్వులు ఎన్నో తేనెటీగలకు ఆహారం ఇస్తాయి, అలాగే ఇంకో పువ్వుని పుట్టిస్తాయి, అందం అంటే ఉపయోగంలో ఉంటుంది యువరాణి అని చెప్పగానే ఆ మాటలు విన్న యువరానికి ఎంతో బాధ కలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన గదిలోకి వెళ్ళి ఇన్నాళ్ళు తను ఇలా ప్రవర్తించింది అని చెప్పి తనలో తాను ఎంతో కుమిలిపోతుంది. అప్పటి నుంచి అందరితో మంచిగా మెదులుకోవడం మొదలుపెట్టింది యువరాణి. అలాగే తన రాజ్యంలో ప్రజలకు కూడా సహాయం చేయడం మొదలుపెట్టింది. ఇలా తనలో తాను ఒక కొత్త మార్పు తీసుకొచ్చి అందరితో శభాష్ అనిపించుకొని తోటమాలికి క్షమాపణ చెప్పింది. ఓకే చామ్స్, ఇదన్నమాట నేను క్రియేట్ చేసిన స్టోరీ. అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కమెంట్ చేసేసేయండి. సింపుల్ థింగ్ అయితే ఏమీ కాదు, బట్ వెరీ సింపుల్గా నేను ఎలా చేశాను అన్నది మీకు డీటెయిల్గా చూపించేస్తాను. లేట్ చేయకుండా వీడియో చూసేసేయండి. సో ఫస్ట్ అయితే నేను స్టోరీ అయితే ఫుల్గా తీసేసుకున్నాను అనమాట. నేను చాట్‌జీపీటీ నుంచే తీసుకున్నాను. అండ్ ఏదైనా ర్యాండమ్గా ఒక స్టోరీని అయితే అడగండి చాట్‌జీపీటీని. నేను తీసుకున్న స్టోరీ నిజమైన అందం అనే ఒక చిన్న కాన్సెప్ట్ అయితే తీసుకున్నా. అండ్ ఫస్ట్ దాన్ని అయితే నేను ఫుల్గా కాపీ చేసుకొని అండ్ చాట్‌జీపీటీలోకి వెళ్ళి క్రోమ్లో చాట్‌జీపీటీ ఓపెన్ చేసి నేనైతే అది పేస్ట్ చేసేసాను అనమాట. అండ్ పేస్ట్ చేసిన తర్వాత సో ఐ వాంట్ దిస్ స్టోరీ ఇన్ ఇంగ్లీష్ అన్న, ఎందుకంటే మనం మొత్తం తెలుగులో తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ స్టోరీని మనం ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాము. సో మొత్తం ఐ వాంట్ ది స్టోరీ ఇన్ ఇంగ్లీష్ అని అయితే అడిగి నేనైతే ఇచ్చేసాను అనమాట. డన్ కొట్టాను. సో మొత్తం నాకు స్టోరీ మొత్తం చాట్‌జీపీటీ నాకు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసేస్తుంది. అండ్ అలాగే దీన్ని మాత్రం కొంచెం చాట్‌జీపీటీ వీలైతే యాప్ ఎక్కించుకోండి, ఎందుకంటే ఇట్లా చేసిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేస్తే పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట మనం సేవ్ చేసింది. సో అందుకని చెప్పి మొత్తం నేను నోట్ ప్యాడ్లోకి అయితే సేవ్ చేసుకుంటున్నా. సో స్టోరీ మొత్తం నాకు ఫుల్ ఇంగ్లీష్లో అయితే ఇచ్చేసింది అనమాట డీటెయిల్గా. అది మొత్తం నేను నీట్గా కాపీ చేసుకొని నేనైతే నోట్ ప్యాడ్లో యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకైనా మంచిది సేవ్ చేసుకోవడం బెస్ట్ అని చెప్పేసి. సో సేవ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కీ పాయింట్స్ అనమాట. అంటే నేను నా సొంతంగా నేను క్రియేట్ చేసుకున్న కీ పాయింట్స్. అంటే అసలు ఏ స్టోరీ మెయిన్ పాయింట్స్ అంటే ఫస్ట్ ఏం చేయాలి అండ్ సెకండ్ స్టెప్ ఏం చేయాలి, థర్డ్ స్టెప్ అలా డీటెయిల్గా నేనైతే ఇచ్చాను. అది డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను, చూసేసేయండి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఆ క్యారెక్టర్స్ యొక్క ఫీచర్స్ అనమాట. అంటే హెయిర్, ఏజ్ ఎలా ఉండాలి, స్కిన్ టోన్ ఎలా ఉండాలి, మొత్తం ప్రతిదీ డీటెయిల్గా అయితే మనం అడుగుతున్నాము. సో చాట్‌జీపీటీ మొత్తం అసలు ప్రిన్సెస్ సంజన ఎలా ఉంటుంది, తన క్లాతింగ్ ఏంటి, ఏజ్ ఏంటి, స్కిన్ ఏంటి, తన అటైర్ మొత్తం నాకు డీటెయిల్గా ఇచ్చేసింది అనమాట. అండ్ అలాగే అందులో ఇంకో క్యారెక్టర్ వచ్చేసి నాకు గార్డనర్ అనమాట. మెయిన్ వీళ్ళిద్దరి క్యారెక్టరే, మీరు ఆల్రెడీ స్టోరీ విన్నారు కాబట్టి మీకు అర్థమైపోవచ్చు. సో అట్లా అయితే తీసేసుకోండి. నేను ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను ఇది ఎలా చేశాను అన్నది. సో ఫస్ట్ అదంతా తీసేసుకొని నేను సింపుల్గా వచ్చింది మొత్తం మళ్ళీ నేను నీట్గా నోట్ ప్యాడ్లోకి అయితే సేవ్ చేసుకుంటున్నా, ఎందుకంటే రీఫ్రెష్ చేస్తే పోయే ఛాన్స్ ఎక్కువ, మళ్ళీ చేసిందంతా పోయిద్ది అనమాట. అందుకే నేను నోట్ ప్యాడ్లోకి తీసేసుకున్నా. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనం స్టోరీని జనరేట్ చేసేసుకున్నాము ఇంగ్లీష్లోకి. ఆ తర్వాత స్టోరీ యొక్క క్యారెక్టర్స్, ఫీచర్స్ కూడా ఇచ్చేసాము. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ ప్రాంప్ట్ ఉంది చూడండి, నేను ఇప్పుడు చూపించాను కదా నోట్ ప్యాడ్లో, అది నేను తెలుగు టెక్ ప్యాడ్ ఛానల్లోనే డిస్క్రిప్షన్లో అయితే తీసుకున్నాను. నేను ఆ అన్న చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయాను. బట్ ఇందులో నాకు నచ్చినట్టు కొన్ని మార్పులు చేర్పులు అయితే నేను చేసుకున్నాను అనమాట. సో ఐ యామ్ క్రియేటింగ్ యాన్ ఏఐ యానిమేటెడ్ స్టోరీ అని చెప్పేసేసి ఇక్కడ మనం ఏదైతే ఫస్ట్ సేవ్ చేసాం కదా ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకున్న స్టోరీ, అది తీసుకొచ్చి ఆ బాక్స్లో ఇచ్చేసాను అనమాట. ఐఎమ్ క్రియేటింగ్ అండ్ ఏఐ యానిమేటెడ్ స్టోరీ, రైట్ ఏ స్క్రిప్ట్, అదంతా మ్యాటర్ అంతా మీరు ఒకసారి చూసుకోండి. అదంతా నా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటుంది. అక్కడ బ్రాకెట్లో ఏదైతే స్టోరీ అని ఉందో అక్కడ స్టోరీ నేమ్ రిమూవ్ చేసి అక్కడ నా స్టోరీ అంతా ఇచ్చేసాను అనమాట. ఇంగ్లీష్లో నేను సేవ్ చేసుకున్నది మొత్తం ఇచ్చేసి డన్ కొట్టేశాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే యాజ్ ఇట్ ఈజ్ ఆ స్టోరీలో క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా ఆ ఫీచర్స్ మనం ఇచ్చాం చూడండి, ఏజ్, కలర్, ప్రతిదీ కూడా ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్కి యాడ్ అయిపోతూ వస్తుంది అనమాట. అంటే మనం పర్టికులర్గా మళ్ళీ సంజన వచ్చినప్పుడల్లా వైట్ హెయిర్, బ్లాక్ హెయిర్, తన ఫేషియల్ షేప్ ఇది అని మనం ఏమి
ఇవ్వవసరం లేకుండా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది అనమాట. అంటే సంజన వచ్చేటప్పుడల్లా ఆటోమేటిక్గా అదే జనరేట్ చేసేసుకుంటుంది ఇమేజ్ని. అంటే ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే మనం ఇమేజ్ యొక్క కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడానికి మనమైతే ఇలా చేస్తున్నాం అనమాట. అలా నాకు వచ్చిన ప్రతి సీన్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ నీట్గా కాపీ చేసేసుకుంటున్నాను. మళ్ళీ నోట్ ప్యాడ్లోకి ఫ్రెష్గా తీసుకొని నేనైతే సీన్స్ అన్నీ కాపీ చేసేసుకుంటున్నా. సో దీనికన్నా ముందు నేను ఏం చేశానంటే సంజన అనే పేరుతో ఉన్న ఫీచర్స్ అన్నీ కలిపి ఒక బాక్స్లో అండ్ అలాగే గార్డనర్కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కలిపి ఒక బాక్స్లో అలా నేను ప్రతిదీ డీటెయిల్గా ఇచ్చుకుంటూ అయితే వెళ్ళాను అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే క్యారెక్టర్స్ చెప్పాను కదా, ఆ ఫీచర్స్ అన్నీ కూడా నేను నోట్ ప్యాడ్లో క్లియర్గా పర్సన్ టు పర్సన్ అయితే నేనైతే సేవ్ చేసుకున్నా. అంటే సంజన పేరు వచ్చినప్పుడు ఈ ఫీచర్స్ రావాలి అండ్ గార్డనర్ పేరు వచ్చినప్పుడు ఈ ఫీచర్స్ అని చెప్పి నేను క్లియర్గా ఇచ్చేసాను అనమాట. ఇక్కడ అదే నేను టైప్ చేస్తుంది. సో ఇట్లా చేయటం వల్ల ఏంటంటే మనకి ఇమేజ్ దగ్గరికి వెళ్ళి ఇమేజ్ దగ్గర మనం అంటే ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు మనం ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో మనం ఎక్కువ శ్రమ లేకుండా చేసుకోవచ్చు. ఇదైతే మాత్రం చాలా లెందీ ప్రాసెస్. నేను ఈజీ అని మాత్రం చెప్పను. ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు అసలు అర్థమే కాలేదు. బట్ నేను పట్టుబట్టి ఒక 3-4 టైమ్స్ చూసిన తర్వాత నాకైతే క్లియర్గా అర్థమైంది. సో మీరు ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదనమాట. నేను ఇందాక చెప్పినట్టే సంజన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అది పేరుతో నేనైతే సేవ్ చేసుకుంటున్నాను అనమాట. అక్కడ అలా లైన్గా ఇచ్చేసారు కదా, బట్ నేను అలా కాకుండా పారాగ్రాఫ్లో అయితే సేవ్ చేసుకుంటున్నాను అనమాట. సంజన ఒక ఫీచర్స్ కానీ స్కిన్ టోన్ కానీ ఫేషియల్ షేప్ కానీ ఐస్ కానీ ప్రతిదీ అలా నేను పారాలో అయితే తీసుకుంటున్నాను. సో అది మొత్తం అట్లా ఇచ్చేసుకోండి. మీరు కూడా చాలా డీటెయిల్గా ఉంటుంది, మీకు కూడా చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనం గార్డెనర్ ఫీచర్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా అలాగే ఇచ్చేసుకోండి. సో అట్లా స్టోరీలో క్యారెక్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫీచర్స్ మీరు క్లియర్గా అలా ఒక పారాగ్రాఫ్లో ఇచ్చేసుకుంటే మనం చేసే నెక్స్ట్ స్టెప్కి మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో నేను ప్రతిదీ అలా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ గార్డెనర్ ఫీచర్స్ కూడా నేను అన్నీ యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఎందుకు ఇది చూపిస్తున్నానంటే నేను ఆల్రెడీ ఇమేజ్ ఎప్పుడో జనరేట్ చేసేసాను, వీడియోస్ ఇమేజెస్ అన్నీ. బట్ మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్పి చేస్తున్నాను. ఇది ఫస్ట్ మెథడ్ నాదైతే మాత్రం. నేను ఇది రికమెండ్ చేస్తానని అయితే చెప్పను. సెకండ్ మెథడ్ అది నా ఓన్ మెథడ్, నేనైతే అది బెస్ట్గా రికమెండ్ చేస్తాను. సో మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఇదైనా అవ్వండి అదైనా అవ్వండి, ఇంకా అదైతే డెడ్ ఈజీ అనమాట. సో అలాగే నేను గార్డెనర్ది కూడా అయితే ఫీచర్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఎందుకు డెడ్ ఈజీ అంటున్నానంటే ఇప్పుడు మనం ఇట్లా ప్రతిదీ ChatGPTని అడిగి దాని దగ్గర నుంచి తీసుకొని మనం ఇంక్లూడ్ చేసుకోవాలనుకునే కన్నా కూడా మనం ఏదైతే స్టోరీ మన మైండ్లో అనుకుంటున్నామో దాన్ని బట్టి మనం యాజ్ టీజ్గా ఫీచర్స్ మనకి రన్ అయిపోతూ ఉంటాయి. ఇలా ఉండాలి అని అలా చిన్న ప్రాంప్ట్స్ చేసుకున్నా మనకి ఇమేజెస్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. ఇమేజెస్ యూస్ చేసుకోవడానికి మనకి ఫ్రీ, అది ఎన్నైనా యూస్ చేసుకోవచ్చు. సో పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ వీడియో జనరేషన్కి మాత్రమే మనం అయితే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, ఆర్ఎల్స్ వాళ్ళు ఇచ్చిన క్రెడిట్స్తోనే మనం వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవాలి, చెప్తాను అది కూడా. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నేను చెప్పాను కదా క్యారెక్టర్ ఫీచర్స్ అన్నీ కూడా మన పర్సన్కి యాడ్ అవ్వాలి. ఇది మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఉన్నారో ఇప్పుడు సంజన అని కనిపించినప్పుడు ఆ అమ్మాయికి అమ్మాయి పోలికలే కావాలి కానీ అబ్బాయి పోలికలు ఇస్తే బాగోదు కదా. సో ఈ పాయింట్ అదే అనమాట. సో సంజన అనే పేరు వచ్చినప్పుడు ఆ అమ్మాయి రూపం మొత్తం ఆ స్టోరీలో ఇంక్లూడ్ అయ్యేటట్టు మనం ఈ ప్రాంప్ట్ ఇస్తామన్నమాట. సో అది నేను ఏదైతే కాపీ చేశానో ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ ఇచ్చేస్తున్నా. ఇన్ ఎనీ సీన్ వేర్ క్యారెక్టర్ నేమ్ అపియర్స్ యూ విల్ యాడ్ దీస్ డీటెయిల్స్ టు ద ప్రాంప్ట్. ఇది నేను కొంచెం క్యారెక్టర్ నేమ్ అని చెప్పి నేను క్రియేట్ చేసుకునేది. ఇది కూడా తెలుగు టెక్ ప్యాడ్ అన్న ఛానల్లో నుంచే నేను తీసుకున్నాను. చెప్పాను కదా చిన్న మార్పులు మాత్రమే చేసుకున్నా. సో సంజన అనే పేరు ఇచ్చేసి ఆ అమ్మాయికి సంబంధించిన స్కిన్ టోను ఏదైతే ఉందో అవన్నీ కూడా నేను తీసుకెళ్ళి అక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను అనమాట. సో అట్లా చేయటం వల్ల ఏంటి అంటే ఆ క్యారెక్టర్ ఎప్పుడు కనిపించిన స్టోరీలో ఆటోమేటిక్గా ఆ అమ్మాయి యొక్క ఫీచర్స్ అన్నీ కూడా ఆ క్యారెక్టర్కి యాడ్ అయిపోతాయి అనమాట. సో అలాగే నేను గార్డెనర్ ఫీచర్స్ కూడా తీసుకున్నాను. ఆయన్ని కూడా తీసుకొచ్చి యాజ్ టీజ్ ఆయన ఫీచర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను యాడ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయాను అనమాట. అండ్ అలాగే ఆ ప్రాంప్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, వెళ్ళి చూసేసేయండి. అవన్నీ కీ పాయింట్స్ అనమాట. ఎందుకంటే ప్రతిసారి మనం ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చేస్తున్నాం అన్న కన్ఫ్యూజన్ మనకి బాగా ఉంటుంది. అందుకని నేను ప్రతిదీ డీటెయిల్గా ఇచ్చుకున్నాను. నేను అది కూడా డిస్క్రిప్షన్లో
తప్పకుండా యాడ్ చేస్తాను చూడండి. మీరు ఈ వీడియో చూస్తున్నా పర్లేదు, తెలుగు టెక్ ప్యాడ్ అన్న అయితే పీసీలో ఎలా చేయాలో అయితే కంప్లీట్గా చూపించాడు. ఇఫ్ ఇన్ కేస్ అది ఫాలో అయినా మీకు అర్థమైపోయింది. నేను ఇది మొత్తం మొబైల్లో నేర్చుకున్నాను కాబట్టి నేను ఇది మొత్తం మొబైల్లో చూపిస్తున్నాను అనమాట. సో ఇంకా ఆ గార్డెనర్ యొక్క డీటెయిల్స్ కూడా నేను ప్రతిదీ ఇచ్చేసాను అక్కడ క్లియర్గా. అంటే ఇక్కడ నేను చెప్తున్నాను మళ్ళీ కూడాను, ఫస్ట్ మనం తెలుగు స్టోరీని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత క్యారెక్టర్స్ అడిగాం. ఆ తర్వాత క్యారెక్టర్ ఫీచర్స్ ఎలా ఉండాలి అని కూడా అడిగాము. మొత్తం ఇచ్చేసింది. ఆ తర్వాత ఆ క్యారెక్టర్స్కి ఆ ఫీచర్స్ యాడ్ చేస్తున్నాం. అంటే ఆ మనిషికి ఆ పోలికల్ని అలవర్చుతున్నాం అనమాట. అంటే సంజన అంటే ఇలాగే ఉండాలి, గార్డెనర్ అంటే ఇలాగే ఉండాలి అని చెప్పి. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఆ క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ ఆల్ మనం ఇచ్చినట్టే ఆ క్యారెక్టర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇమేజ్ జనరేట్ అయ్యేటప్పుడు అదే ఫేస్ రాకపోవచ్చు, బట్ ఇలా చేస్తే ఎక్కువ కన్సిస్టెన్సీగా క్యారెక్టర్ రావడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, ఒకే క్యారెక్టర్ రావడానికి. సో అది మొత్తం నేను ఇచ్చేసాను అనమాట. ఇచ్చేయగానే నాకు ఇంకా డీటెయిల్గా వచ్చేసింది సంజనాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ. సో చాట్‌జీపీటీ నాకు ఇప్పుడు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ చేసేస్తుంది అనమాట. నా స్టోరీకి ఏమైతే కావాలో, ఏమైతే అవసరమో అది మొత్తం కూడా యాడ్ చేసేసుకుంటూ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నాకేంటి అంటే సీన్ బై సీన్ నాకు నరేషన్ వచ్చేస్తుంది, ఇమేజ్ ప్రాంప్ట్ వచ్చేస్తుంది అనమాట. నేను మళ్ళీ అది ఎలా ఇస్తున్నాను అంటే ఫస్ట్ మనం ఇచ్చాం కదా, ఐ యామ్ క్రియేటెడ్ అండ్ ఏఐ యానిమేటెడ్ స్టోరీ అని చెప్పి నేను చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఏఐ యానిమేటెడ్ స్టోరీ అని చెప్పి ఆ ప్రాంప్ట్ ఇచ్చేసి మళ్ళీ స్టోరీలో యాజ్ టీజ్గా మనం ఏదైతే ఫస్ట్ సేవ్ చేసుకున్న ఇంగ్లీష్ స్టోరీ ఉందో అది తీసుకొచ్చి అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ అదే. నేను అలాగే ఇక్కడ కొన్ని మెయిన్ పాయింట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఓన్లీ షార్ట్ అనుకోండి, అక్కడ మనకి వీడియో జనరేట్ అయ్యేది ఓన్లీ 5 సెకండ్స్ అనమాట. సో ఎన్ని 5 సెకండ్స్ చేస్తే మనకు ఒక షార్ట్ రెడీ అయ్యిద్దో ఆలోచించండి. అండ్ దానికి తగ్గట్టే మనం కూడా వీడియో చేయాలి అనుకుంటే మాత్రం ఫాలో అవ్వచ్చు. ట్రికీ కొంచెం చేయడం మాత్రం, బట్ అలవాటైతే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఐ యామ్ క్రియేటింగ్ ఏ యానిమేటెడ్ స్టోరీ అని చెప్పిస్తున్నాను కదా, అది మొత్తం కూడా ఆ 3D పిక్చర్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే కాపీ చేసేసుకొని మళ్ళీ చాట్‌జీపీటీలోకి వెళ్ళి అక్కడైతే పేస్ట్ చేయండి. ఈసారి స్టోరీ ప్లేస్లో మనం ముందు తీసుకున్న ఇంగ్లీష్ స్టోరీ యాజ్ ఇట్ ఈజ్ పేస్ట్ చేస్తే అప్పుడు మనకి చాట్‌జీపీటీ కంప్లీట్గా ఆ సంజన క్యారెక్టర్ వచ్చినప్పుడు, ఆ గార్డెనర్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ప్రతిదీ కూడా మనకి డీటెయిల్గా ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా మనకి స్టోరీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంతే అనమాట ఫస్ట్ మెథడ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ మనం ఒక స్టోరీ తీసుకుంటాము, దాన్ని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత ఆ స్టోరీలో క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మనకి డీటెయిల్స్ అడుగుతాము. ఐ వాంట్ ది స్టోరీ క్యారెక్టర్స్ విత్ డీటెయిల్స్ అని. అది కూడా అడిగిన తర్వాత ఐ వాంట్ ది స్టోరీ క్యారెక్టర్ ఫీచర్స్, అంటే ఆ మనిషి ఎలా ఉండాలి అన్నది ఫీచర్స్ అడుగుతామన్నమాట. ఆ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి నేను ఒక ఏఐ యానిమేటెడ్ స్టోరీ క్రియేట్ చేస్తున్నాను. సో నాకు ఇలా కావాలి, నరేషన్ అండ్ అలాగే ఇమేజ్ ప్రాంప్ట్ సపరేట్గా కావాలి అని ఆ ప్రాంప్ట్లో మనం అడుగుతాం అన్నమాట. అది కూడా అడిగేసిన తర్వాత మనం ఏదైతే ఆ క్యారెక్టర్ ఫీచర్స్ ఉన్నాయో, మొఖ అవలికలు కానీ ఆ హెయిర్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఆ క్యారెక్టర్కి ఇవ్వమని అడుగుతాము. అంటే సంజన అయితే సంజనకి, గార్డెనర్ అయితే గార్డెనర్కి ఆ క్యారెక్టర్ ఫీచర్స్ ఇవ్వమని అడుగుతాము. ఆ తర్వాత ఇవన్నీ సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మనము లాస్ట్ అండ్ ఫైనల్గా అసలు లాస్ట్ స్టెప్ ఏంటంటే మళ్ళీ మనం ఐ యామ్ క్రియేటింగ్ యాన్ ఏఐ యానిమేటెడ్ స్టోరీ అని చెప్పి మళ్ళీ మన ఇంగ్లీష్ స్టోరీని అక్కడ ఇచ్చి ఆ తర్వాత ఏవైతే పైన అన్నీ సేవ్ చేసిందో చాట్‌జీపీటీ అన్నీ కలిపి ఒకే మెథడ్లో ఇచ్చేస్తుంది అనమాట. ఇంక ఎండ్ ఆఫ్ ద ఫైనల్ రిజల్ట్ అదే మనకి నరేషన్ అండ్ అలాగే ఇమేజ్ ప్రాంప్ట్. సో ఇవన్నీ చేసేసుకున్న తర్వాత సీన్ బై సీన్ అదే డివైడ్ చేసి ఇచ్చేస్తుంది. ఇక్కడితో మన స్టోరీ అయితే ఎండ్ అయిపోయిందనమాట. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఇదంతా నన్ ఆఫ్ నాన్ సెన్స్. ఫస్ట్ మెథడే నన్ ఆఫ్ నాన్ సెన్స్. ఇంత చెప్పిన తర్వాత ఎవరికి ఎక్కిందో ఎక్కలేదో నాకైతే తెలియదు, కానీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. ఇవన్నీ నేను సీన్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాను. సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే సెకండ్ మెథడ్, మీ స్టోరీ మీరు ఓన్గా రాసుకోండి. మీ ఊహల్లో ఏదైతే ఉందో అదే మీ ప్రాంప్ట్. ఇమేజ్ ఎప్పుడైతే జనరేట్ చేస్తారో అక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ ఇచ్చేసేయండి. యాజ్ వచ్చేస్తుంది. ఇంచుమించు కొంచెం ఒక 20-30% డిఫరెన్స్ ఉన్న క్యారెక్టర్ ఫేస్లో
మీకు సెట్ అయిపోయిద్ది అనమాట. నేను చేసిన వీడియో కూడా అలాగే చేశాను. జస్ట్ నేను ఆ అన్న ఫాలో అయింది చెప్పాను అనమాట. ఇప్పుడు నేను ఇమేజ్ ఎలా జనరేట్ చేస్తానో చూడండి. దానికి నేను యూజ్ చేస్తున్న యాప్ పిక్లుమెన్ అనమాట. ఇందులో మీరు ఎన్ని ఇమేజెస్ అన్నా జనరేట్ చేయొచ్చు, లెక్క లేదు. బట్ కొంచెం టైం తీసుకుంటుంది, అట్లానే ఎక్కువ కాదు, 1 or 2 times. ఇవన్నీ నేను జనరేట్ చేసిన ఇమేజెస్ అనమాట. సో ఇందులో మనకి సైజెస్ కూడా ఉన్నాయి, 9:16 కానీ 16:9 కానీ అలా ఏదైనా చేయొచ్చు. అక్కడ మనకి బై డిఫాల్టే మనకి పిక్లుమెన్లో ఉంటుంది, బట్ కానీ అది ఫ్లక్స్లో పెట్టుకోండి. ఫ్లక్స్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఏదైతే ఆ స్టోరీలో సీన్ బై సీన్ నరేషన్ అండ్ అలాగే ఇమేజ్ ప్రాంప్ట్ ఉందో ఆ ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకొచ్చి ఇక్కడ నీట్గా కాపీ చేసుకొని ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ లాస్ట్లో స్టైల్ 3D పిక్చర్ మాత్రం కన్ఫర్మ్ అనమాట. లేదు మీకు 2D కావాలంటే 2D ఇచ్చుకోవచ్చు. అలా తీసుకొని ఇమేజెస్ 4 పెట్టుకోండి. ఎందుకంటే ఆ 4 ఇమేజెస్లో ఏదైనా సెట్ అయితే మనకి సెట్. ఒకటి అలా పెట్టుకుంటే ఏంటంటే ఒక ఇమేజెస్ జనరేట్ అవుతుంది, 4 ఇమేజెస్ పెట్టుకుంటే 4 ఇమేజెస్ జనరేట్ అవుతాయి. సో ఇవన్నీ నేను మార్నింగ్ చేసిన ఇమేజెస్ అనమాట, కింద వచ్చిన ఇమేజెస్ అన్నీ. సో ఇప్పుడు నేను అవన్నీ జనరేట్ చేసుకుంటున్నాను. కొంచెం టైం తీసుకుంటుంది, అయిపోయిన తర్వాత మీకు నేను చూపిస్తాను అనమాట. ఇది మాత్రం కొంచెం మార్నింగ్ టైం కానీ ఆర్ఎల్స్ నైట్ టైమ్స్ కానీ చేసుకుంటే బాగా యూజ్ అవుతుంది. నైట్ టైమ్స్ అలా అయితే బాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూసారు కదా, నేను ఇందాక జనరేట్ చేసిన ఇమేజెస్ అయితే నాకు ఇలా వచ్చేసాయి. సో ఈ 4 ఇమేజెస్లో నాకు ఏదైతే సూటబుల్ అనిపిస్తుందో నేనైతే ఆ ఇమేజెస్ తీసుకొని నేనైతే సేవ్ చేసేస్తున్నాను అనమాట. ఆటోమేటిక్గా మొబైల్లోకి అయితే సేవ్ అయిపోద్ది. ఇందులో మనం ఎన్ని ఇమేజెస్ అయినా జనరేట్ చేసుకోవచ్చు పిక్లుమెన్లో. అండ్ మిగతా యాప్స్లో అలా అయితే ఉండదు, క్రెడిట్స్ మాత్రం ఉంటాయి. ఒక 2-3 ఇమేజెస్కే వాళ్ళు మనం తీసేస్తారనమాట, క్రెడిట్స్ అయిపోతాయి. సో అండ్ అలాగే ఇంకా మిగతా ఇమేజెస్ కూడా నేను అలాగే పిక్లుమెన్లో పెట్టి ఇమేజ్ ప్రాంప్ట్ ఇచ్చేసి నేనైతే ఇమేజ్ జనరేట్ చేసుకుంటున్నాను. అన్నీ అలాగే చేశాను. నెక్స్ట్ స్టెప్ కూడా అంతే. ఇమేజ్ ప్రాంప్ట్ అక్కడ ఇచ్చేసేసి నాకు ఏ రేషియోలో కావాలో చూసి ఇమేజ్ జనరేషన్ అయితే నేను చేసేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈలోపు ఇమేజ్ జనరేట్ అవుతూ ఉంటుంది కదా, అండ్ నరేషన్ కూడా ఇచ్చేద్దాం మనం. అంటే ఇమేజ్ నుంచి ఇమేజ్ని వీడియోగా జనరేట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ స్టెప్లో మనం ఈ యాప్ అయితే యూజ్ చేస్తున్నాము. అది ఫారెన్ యాప్ అనుకుంటా, హైలూమో అనే యాప్. అది మాత్రం మనకి క్రెడిట్స్ ద్వారానే అవుతుంది. ఐ మీన్ ఒక ఫస్ట్ మెయిల్తో లాగిన్ అయితే మాత్రం ఓన్లీ 1000 క్రెడిట్స్ మాత్రమే వస్తాయి. ఆ క్రెడిట్స్ నుంచే మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. అప్రాక్స్గా ఒక 30 వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు దాంతో. మిగతా యాప్స్ మీద కంపేర్ చేసుకుంటే చాలా బెటర్. కాకపోతే టైం టేకింగ్, దానికి మాత్రమే కొంచెం వర్క్ ఉండాలి. అండ్ నా సెకండ్ ఇమేజ్ కూడా జనరేట్ అయిపోయింది, నేను చూపిస్తున్నాను కదా. ఇది నా ఫస్ట్ ఇమేజ్, ఇది కూడా సేవ్ చేసేసుకున్నాను. అండ్ ఆ 2 ఇమేజెస్ సేవ్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు నేను హైలూమో యాప్ తీసుకొని, అంటే ఇమేజ్ నుంచి మనం యానిమేట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు దాన్ని మనం జనరేట్ చేస్తున్నాం. ఇవన్నీ నేను క్రియేట్ చేసిన వీడియోస్ అనమాట. అంతకుముందు నేను మార్నింగ్ ఇందాక చూపించాను కదా వీడియోస్, వాటికి సంబంధించినవి అనమాట. ఇవన్నీ కూడా ఈ మార్నింగే జనరేట్ చేశాను నేను యాక్చువల్లీ. ఎందుకో నేను నిన్న వీడియో పెడితే నాకు కొంచెం కాపీరైట్ ఇష్యూలా కనిపించింది. సమ్వాట్ మెయిల్స్ అవి కనిపించడం వల్ల నాకేం అర్థం కాలేదు. అందుకే డిలీట్ చేసి నేను మళ్ళీ ఇప్పటికిప్పుడు చేయాల్సి వస్తుంది అనమాట ఈ వీడియోని. సో అందుకే కొంచెం హడావుడి అవ్వచ్చు ఏమైనా సరే. ఇంకా డీటెయిల్గా కావాలంటే మాత్రం మీకు ఏదైతే డౌట్ ఉందో నాకైతే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఇవన్నీ నేను మార్నింగ్ జనరేట్ చేసిన వీడియోస్ అనమాట. అసలు నేను తీసుకున్న స్టోరీ ఇది కాదు, అన్ఫార్చునేట్గా నాకు అది కాపీరైట్ చూపించబట్టి నేను ఇంకా చేస్తున్నాను అనమాట. సో ఇలా మొత్తం అన్నీ చేసేసుకున్న తర్వాత ఇది నాకు 1000 క్రెడిట్స్ అవి చూపించింది. నేను వేరే మెయిల్తో లాగిన్ అయ్యాను అనమాట మార్నింగ్ ఇవి చేయడానికి. అవి నాకు చూపిస్తుంది అనమాట 980 క్రెడిట్స్. అట్లా డైలీ మీరు లాగిన్ అవుతూ ఉంటే ఇంకా 100 క్రెడిట్స్ బోనస్గా వస్తాయి. బట్ 1000 క్రెడిట్స్ మాత్రం 4 డేస్లోనే మనకి వ్యాలిడ్ తీసేస్తాడనమాట. ఇంకా అలా తీసుకొని ప్రతి ఇమేజ్ జనరేట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా నా ఇమేజ్ జనరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇమేజ్ నుంచి వీడియోకి ఎలా జనరేట్ చేస్తున్నానో చూపిస్తున్నా. ఆ హైలూమో యాప్లో ఇమేజ్ అక్కడ తీసి అప్లోడ్ చేసి ఏదైతే ఫస్ట్ సీన్ నరేషన్ అయితే ఉందో మనకి ఆ నరేషన్ మొత్తాన్ని కాపీ చేసుకొని ఆ యొక్క ఇమేజ్ పైన అయితే మనం పేస్ట్ చేసేస్తాం అనమాట కంప్లీట్గా. అంటే ఆ ఇమేజ్ ఏం పెర్ఫార్మెన్స్ ఇవ్వాలో ఆ నరేషన్లో కంప్లీట్గా ఉంటుంది. ఇంక మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సింది ఏమీ లేదు. సో అదైతే నేను ఇచ్చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీనికి మాత్రమే కొంచెం టైం తీసుకుంటుంది. బట్ ఈ యాప్ మిడ్ నైట్ బాగా వర్క్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ ఇంకా బాగా వర్క్ అవుతుంది. ఆ టైంలో చేసుకుంటే కొంచెం బెస్ట్ అన్నది నా ఆప్షన్ అనమాట. సో నేను దీని సబ్స్క్రిప్షన్ కూడా తీసుకుందామని చెప్పి రెడీ అయ్యాను. ఎందుకంటే నేను మోర్ ఓవర్ ఈ 3D వీడియోస్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా క్రేజ్ ఉంది వీటికి మాత్రం. సో అందుకని చెప్పేసి సో మన వీడియో అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, నేనైతే డైరెక్ట్ సేవ్ చేసేసుకున్నాను. ఇక్కడ సంజన అనే నేమ్ కూడా ప్రొడ్యూస్ అయింది, చాలా బాగుంది. ఇంకా మిగతాయి కూడా నేను అలాగే చేసేసుకున్నాను అనమాట. ఇంకా డైరెక్ట్గా
ప్రతిదీ మనం పిక్లుమెన్లోకి వెళ్ళి ఇమేజ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఇమేజ్ ప్రాంప్ట్ ఇవ్వడం అండ్ హైలూమ్లోకి వెళ్ళి నెరేషన్ ఇవ్వడం, అలా ఆల్టర్నేట్గా ఈ రెండు కూడా నేను జనరేట్ చేసుకుంటూ అయితే వచ్చానమాట. సో చెప్పాను కదా నా కాపీరైట్ ఇష్యూ వల్ల నేనైతే అది పోస్ట్ చేయట్లేదు. ఈ వీడియో నేను ఇప్పటికిప్పుడు అయితే తీసి చూపిస్తున్నాను ఇంకా. సో అట్లా అయితే జనరేట్ చేసేసుకున్నాను. ఇంకా మోర్ ఓవర్ అది ఆల్టర్నేట్గా ఇది ఆల్టర్నేట్గా మొత్తం సో చేసేసుకున్న తర్వాత నేనైతే ఎడిటింగ్కి యూజ్ చేసేది మాత్రం నేను విఎన్ అనమాట. సో అందుకే నేను విఎన్ అయితే యూజ్ చేస్తున్నాను. నాకు చాలా సింపుల్గా ఉంటుంది. ఏవైతే నేను సేవ్ చేసుకున్న క్లిప్పింగ్స్ ఉన్నాయో అవి అయితే నేను ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసేసుకొని 1 by 1 నేను ఒకవేళ షార్ట్ వీడియో అయితేనేమో 19:16 అలా పెట్టుకొని, లాంగ్ వీడియో అయితే 16:19 రేషియోలో పెట్టుకొని నేనైతే ఎడిట్ చేసుకుంటా. అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా నేను దానిలోనే ఇచ్చేస్తాను అనమాట, వాయిస్ ఓవర్ కూడా. అండ్ అలా ఇచ్చి నేను ఎడిట్ చేసిందే మీరు ఫస్ట్ చూసిన వీడియో అయితే ఇవన్నీ నేను మార్నింగ్ ఎడిట్ చేసినాయి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ అంత ChatGPT మీద బేస్ అయ్యే కన్నా కూడా మన క్రియేటివిటీ యూజ్ చేసుకొని చేయడమే బెస్ట్ అని నాకు అనిపించింది అనమాట. చేయడంలో మాత్రం నేను చేసిన వీడియోస్ అయితే అలాగే చేశాను. నేను ఇమేజ్ ప్రాంప్ట్ కానీ నెరేషన్ కానీ ఏది ChatGPT నుంచి తీసుకోవాలా, జస్ట్ స్టోరీ ఒక్కటే తీసుకొని మిగతా అదంతా నేను యాడ్ చేసుకున్న క్రియేటివిటీ అదంతా కూడా ఇంకా అలా తీసుకొని నేనే వాళ్ళు ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలన్న ప్రాంప్ట్స్ నేనే ఇచ్చుకున్నా. ఇవ్వాలనుకుంటే మ్యూజిక్ కూడా మీరు ఇందులో నుంచే ఇచ్చేసుకోవచ్చు. అది కూడా మొత్తం వైటీ లైబ్రరీలో ఉన్న మ్యూజిక్కే. నేను ఇంకా అవుట్ మ్యూజిక్ ఏది యూజ్ చేయాలనుకోవట్లా. అంతా అయిపోయిన తర్వాత డన్ నొక్కితే మనకి మన ఆ వీడియో అయితే సేవ్ అయిపోయింది అనమాట. సో ఓకే గాయస్, నేనైతే మొత్తానికి ఇలా చేశాను. సో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అలా చేయండి. అర్థం కాకపోతే ఇంకొక 2 సార్లు చూడండి వీడియో, మీకే క్లియర్గా అర్థమవుతుంది. ప్రతిదీ డీటెయిల్గా అయితే నేను చెప్పేశాను అనమాట దీనిలో. అండ్ నాకైతే ఎలా ఉందో వీడియో నాకైతే కమెంట్ చేయండి. నేనైతే రాబోయే డేస్లో 3D యానిమేటెడ్ స్టోరీస్ అయితే చేయబోతున్నాను. మోరల్ స్టోరీసే కానీ ఏదైనా నా ఓన్గా నేను చేయబోతున్నాను అనమాట. అది కూడా 25th నుంచి స్టార్ట్ చేస్తున్నాను, డిసెంబర్. అండ్ ఛానల్ నేమ్ కూడా చెప్తాను అంతా అయిపోయిన తర్వాత. సో వీడియో ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేయండి. ఇంకా వీటి గురించి మీకు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. పాస్ట్ వీడియో కాపీరైట్ పడి ఉండకపోతే మాత్రం అది కూడా చాలా క్లియర్గా చేశాను అనమాట. ఇది కొంచెం టెన్సీగా చేశాను నేనైతే. సో వాట్ ఎవర్ ఏదైనా కానీ నాకైతే దేనికి పడింది అని అంటే, నేను కొంచెం మెయిల్స్ అవి నేను బ్లర్ చేయకుండా చూపించడం వల్ల మిస్టేక్ అనమాట అది. అంతేగాని యానిమేషన్కి ఏ ప్రాబ్లం లేదు. మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి మంచిగా వైటీ మ్యూజిక్లో ఏదన్నా సెట్ అయ్యేటట్టు యూజ్ చేసుకుంటే, లేకపోతే నాన్ కాపీరైట్ మ్యూజిక్ యూజ్ చేసుకుంటే బాగా వాడుకోవచ్చు అనమాట. యానిమేటెడ్ స్టోరీస్ మంచి క్రేజ్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నా, ఏదైనా చిన్న డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అడగండి కామెంట్ సెక్షన్లో, ఖచ్చితంగా చెప్తాను. స్టే ట్యూన్. బై బాయ్.